Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is they glorified God. They glorified God. The text is from Paul's epistle to Galatians, chapter 1, verse 24. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం, 23, 24 కలిపి రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వముందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. They glorified God because of me. అపోస్తలుడు పౌలు జీవించిన కాలంలో early Christians దేవుని ఘనపరిచినారు బికాస్ ఆఫ్ ది మిరాక్యులర్ ట్రాన్స్ఫర్మేషన్ పాల్స్ లైఫ్. అపోస్తలుల పౌలు జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరిగిన విషయాన్ని గమనించి వారు అపోస్తలుడు పౌలు యొక్క జీవితాన్ని బట్టి, మార్పు చెందిన జీవితాన్ని బట్టి, రూపాంతరం చెందిన జీవితాన్ని బట్టి దేవుని మహిమపరిచారు. ఒకప్పుడు సంఘమును అపరిమితంగా హింసించిన వాడు వాక్యబలం చూస్తాం. మునుపు మనను హింస పెట్టిన వాడు తాను పూర్వముందు పాడు చేయుచు వచ్చిన ఆ మతం పర్సిక్యూటర్. అలాంటి వ్యక్తి మార్పు చెందాడు, బికేమ్ ఎ డివోటెడ్ పర్సన్ ఆఫ్ గాడ్. దేవుని భక్తులుగా మారిపోయాడు. కాబట్టి మారిపోయిన జీవితాన్ని బట్టి దేవుని కనపరిచారు. ద ప్రూఫ్ ఆఫ్ డివైన్ గ్రేస్. His transformation stands as ultimate testament to divine grace, that no one is beyond God's power to change. No one is beyond God's power to change. దేవుని శక్తికి మారిన వ్యక్తి అంటే ఎవరు కూడా ఉండరు. దేవుని యొక్క కృప ద్వారానే పౌలు మార్చబడిన దమస్కు మార్గం వెళుతున్నప్పుడు పుస్తకాల 9వ అధ్యాయం చదువుకుంటాం. అంత మాత్రమే కాదు, they glorify God in me. Paul emphasized that the credit belong to God only, not to Paul himself. ఆ యొక్క ఘనత తనకు చెందినది కాదు, దేవునికి చెందినది అనే విషయాన్ని పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. So Paul's new life was not about building his own reputation, his very existence. తన యొక్క ఉనికిని చాటుకోవడానికి కానీ, తన యొక్క ఖ్యాతిని పెంచుకోవడానికి కానీ పౌలు భక్తుడు ప్రయాసపడలేదు. ఆయన యొక్క మారిన జీవితం అనేది తన సొంత రెప్యుటేషన్ కొరకు కాదు అని వాడుకున్నది, సొంత ఘనత కొరకు కాదు, దేవుని మహిమపరచడానికే ఆయన మారిన జీవితం అనేది వాడబడ్డది. ద పవర్ ఆఫ్ ఎ చేంజ్ లైఫ్. మారిన జీవితం ఎంత ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆదిమ సంఘ విశ్వాసులు ఆయన టీచింగ్ని బట్టి కాదు, ఆయన బోధించిన బోధ విధానాన్ని బట్టి కాదు, కానీ ఆయన మారిన జీవితం బట్టి దేవుని కనపరిచాడు. ఆయన మార్చిన దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగారు. దేవుని కృప పౌలు జీవితం మార్చింది. కాబట్టి ఆ మారిన జీవితాన్ని బట్టి దేవుని వారు ఎంతగానో కనపరిచినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈనాడు కూడా మనం సమాజంలో జీవిస్తుండగా ప్రభుని ఎరగని వారు, క్రైస్తవేతరులు నీ యొక్క నా యొక్క మారిన జీవితం బట్టి ప్రభుని యేసు క్రీస్తుని వారు మహిమపరచగలుగుతున్నారా? గుడ్డివాడు చూపు పొందినప్పుడు అది చూసి అనేకులు దేవుని మహిమపరచడం దేవుని వాక్యం ఉన్నది.
blind man was totally changed, radically changed. The transformation took place, the life of the blind man. దాన్ని బట్టి ఆనాడు దేవుని మహిమపరిచారు. పౌలు జీవితం మారిపోయింది. హింసించేవాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు అలాంటి వ్యక్తి సాధుగా మారిపోయడం చూసి నిజముగా వారు దేవుని మహిమపరిచారు, దేవుని గణపరిచారు. అదే రీతిగా మనం మారిన జీవితాల ద్వారా దేవుని గణపరచబడాలి. కానీ మనము హెచ్చించబడకూడదు, మనము గణపరచబడకూడదు. నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా, మన జీవిత విధానం బట్టి కూడా అనేకులు దేవుని గణపరిచే విధముగా మనం జీవించినప్పుడు మన జీవితం అనేది సార్థకతని ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మీకు ఒక ప్రశ్న నేను వేస్తాను. ఆ ప్రశ్నకు జవాబు మీరు వాట్సాప్ పోల్లో మీరు పెట్టాలి. ద ఫస్ట్ 3 names విల్ బి అనౌన్స్డ్. ఆ పేర్లు మొదటిగా 3 ఎవరైతే వాట్సాప్లో పోస్ట్ చేస్తారో, జవాబు ఇస్తారో వారి పేర్లు ఎపిసోడ్లో తప్పకుండా వారి పేర్లు చదివించబడతాయి. కాబట్టి యాక్టివ్గా పాల్గొనే. ద క్వశ్చన్ ఈజ్, వై డిడ్ గాడ్ చూస్ అపోస్తల్ పౌల్? దేవుడు అపోస్తలుడైన పౌలును ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫర్ వాట్ పర్పస్ గాడ్ చూస్ అపోస్తల్ పౌల్? దానికి జవాబు మీరు వాట్సాప్లో పోస్ట్ చేసినట్టయితే మీకెంతో సంతోషం, మాకెంతో ఆనందం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, మారిన మా జీవితాన్ని బట్టి అనేకులు మీరు గణపరిచే విధముగా జీవించని ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. వీక్షిస్తున్నా వింటున్న ప్రతి విశ్వాస తండ్రి ఎంతగానో మేలు పొందుకుంటూ, అంత మాత్రమే కాకుండా తండ్రి ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాయినా ఆర్థిక ఇన్వాల్వ్ అయ్యే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని గణపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక.